హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆ యూట్యూబ్ ఛానల్ లహరి అండ్ లక్ష్మి. సో మీ అందరికీ తెలుసు కదా, మేమైతే రాజమండ్రి వచ్చేసాం. నేను లాస్ట్ వీడియో అప్లోడ్ చేశాను, ట్రావెల్ వ్లాగ్ అని చెప్పి, వైజాగ్ టు రాజమండ్రి. సో ఆ రోజు వచ్చేసిన ఈవినింగ్ మేము ఏమేమి చేస్తామో ఈ వ్లాగ్లో చూసాయండి. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఈ కంబాల్ చెరువు పార్క్ నేను అక్కడ ఉన్న రోజులు వెళ్దాం అనుకున్నాను, కానీ నేను వెళ్ళలేకపోయాను, టైం కుదరలేదు అస్సలు. సో ఇదైతే బాగుంది కదా, ఈ ఆర్ట్ నాకు చాలా నచ్చింది, అందుకే మీ అందరికీ కూడా చూపిద్దామని వీడియో తీశాను. ఇది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ దగ్గర ఉంది, రాజమండ్రి ఆ జంక్షన్లో ఉంది. నాకైతే రాజమండ్రి ఏరియాస్ కూడా తెలియవు కాబట్టి మీకు చెప్పలేను, ఎందుకంటే నేను ఎప్పుడో ఒకసారే వెళ్తాను కాబట్టి అంత తెలియవు. ఫస్ట్ అయితే మ్యాంగోస్ మార్కెట్కి వచ్చాం. ఆ పక్కన లోపలికి మార్కెట్ ఉంది, కానీ మేము ఫస్ట్ అయితే లాస్ట్ టైం ఈయన దగ్గర తీసుకున్నాం, ఇక్కడ చూద్దామని వచ్చాం. మీకు వీడియో పెట్టాను కదా షార్ట్లో హిమాంపసన్, దానికోసం. సో ఇక్కడ జాక్ ఫ్రూట్ కూడా ఉన్నాయి. సో ఇవైతే చూసాము, అండ్ ఎక్కడ లేవు, ఓన్లీ ఈయన దగ్గరే ఉన్నాయి. సరే అని చెప్పి కొన్ని తీసుకున్నాము. సో ఎలాగో తీసుకున్నాం కదా, జస్ట్ నార్మల్గా మార్కెట్ ఒకసారి మీకు చూపిద్దామని వెళ్ళాము. సో ఇదే రాజమండ్రి మ్యాంగోస్ మార్కెట్, మ్యాక్సిమం ఇక్కడే తీసుకుంటాం ఎప్పుడన్నా సరే. సో ఈసారి కూడా నార్మల్గా ఇంకా ఉన్నాయేమో అని చూడడానికి వచ్చాము, బయట అన్ని ఎక్కువ దొరకలేదు. సో చూసాం, కానీ మాకు మార్కెట్ మొత్తంలో ఎక్కడా దొరకలేదు. యాక్చువల్లీ ఇంకా ఇప్పుడు కొంచెం తక్కువే ఉన్నాయి. హిమాంపసంద్ ఎక్కువ మేలో వస్తాయంట. సో ఇప్పటికే అయిపోతాయి, లక్కీగా ఒక దగ్గర అయితే దొరికినాయి. సో ఇంకా దొరుకుతాయేమో మామూలుగా అని చెప్పి మార్కెట్ మొత్తం తిరిగాం, కానీ మాకు ఎక్కడ దొరకలేదు. ఈ అన్న అయితే ఇక్కడ ఇది హిమాంపసంద్ అని చెప్పారు. సో అక్కడే రైతు కూడా ఉన్నారు, ఆయన లేదు అని చెప్పారు, మాకు కూడా కాదు అనిపించింది. సో మేము ఇంకా తీసుకోలేదు. అలా మార్కెట్ మొత్తం తిరిగాము, ఇంకా మాకు ఎక్కడ దొరకలేదు. మొత్తం తిరిగి గ్రేట్ డిసప్పాయింట్మెంట్ ఫేస్ చూడండి. సో లాస్ట్కి అయితే ఇంకా ఎలాగో వచ్చాం కదా, ఇంకా మ్యాంగోస్ కూడా ఉండమని చెప్పి అంకుల్ దగ్గర, ఇవి రసాలు, అవి హిమాంపసంద్ కాదు, బట్ తీసుకున్నాం. ఈ టేస్ట్ అయితే అంత బాగాలేదు, మాకు నచ్చలేదు. అవైతే ఫస్ట్ కార్లో పెట్టేసి మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో ఈ ఆర్ట్ వర్క్ చూసారా, నాకు చాలా నచ్చింది. లైక్ మంచిగా గోల్డెన్ లైట్, వాటర్ ఫ్లోయింగ్, ఇంకా ఆ స్టోన్ చాలా బాగుంది కదా. సో మీ అందరికీ చూపించడానికని క్యాప్చర్ చేసాం. మధ్యలో కొంచెం మిల్క్ ప్యాకెట్స్ తీసుకోవడం ఆగాము. ఇది ఒక బేకరీ. సో ఇక్కడ ఏమైందంటే ఆయన ఆల్రెడీ ఒక కవర్ ఇచ్చారు మిల్క్ ప్యాకెట్స్ పెట్టడానికి అని చెప్పి. సో నేను మా పిన్ని కష్టపడి ప్యాకెట్లో పెట్టడానికి అని చెప్పి ఒక్కొక్క హ్యాండ్ యూస్ చేసుకున్నాం, ఎందుకంటే 2 హ్యాండ్స్ బిజీగా ఉన్నాయి కాబట్టి. సో పెట్టిన వెంటనే మిల్క్ ప్యాకెట్స్ కింద పడిపోయాయి, అవి జస్ట్ మిస్, వాటికి ఏం అవ్వలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే అక్కడ అంతా మిల్క్ వేస్ట్ అయిపోయేది. సో మళ్ళీ ఇంకో ప్యాకెట్ తీసుకుని జాగ్రత్తగా దాంట్లో పెట్టి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. సో ఇప్పుడైతే మేము ఇక్కడ పెట్రోల్ బంక్లో ఒక బేకరీకి వచ్చాం. ఇది స్వీట్ షాప్ ప్లస్ బేకరీ. సో ఇదైతే సురచి ఆర్ సురభి, ఈ టూలో ఒక నేమ్ దీనిది. సో ఇక్కడికైతే వచ్చేసాం. ఆల్రెడీ వాచ్మెన్ అంకుల్ అయితే క్లోజ్ చేసేసారు, బట్ మేము రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్ళాము. సో అక్కడేవో కొంచెం తీసుకోవాలి ఎవరికో దేనికోసం అని చెప్పి వెళ్ళాము. సో ఇక్కడ చూసారు, దీని బయట బాగా పెట్టారు కదా కాజా, అది యాక్చువల్లీ వాటర్ ఫ్లో అవుతుంది, కానీ వాటర్ ఫ్లోయింగ్ ఆపేస్తారు, జస్ట్ అలా ఉంది. నేను ఇప్పుడే దీన్ని గుర్తుకోపోయా, అందుకే పక్కకి జరిపా, లేకపోతే ఇక్కడ 3 కుట్లు పట్టేవి పక్క, 3-4 పట్టేదేమో. అప్పుడు నువ్వే చూసుకో రోజు అది క్లీనింగ్ అది ఇది. అయితే ఇంటికి వచ్చేసాము ఇక్కడ డిన్నర్ చేయడానికి. డిన్నర్ చేసిన తర్వాత సో నాకైతే నైట్ టైం గోదావరి చూడాలని ఉంది. సో అడిగేశాను, ఓకే అనేసారు. సో డిన్నర్ చేయడానికి అయితే ఇంటికి వచ్చాం ప్రజెంట్. అయిపోయాక గోదావరి అయితే స్టార్ట్ అయిపోయాము. సో మా బాబాయ్ మధ్యలో మాకు ఐస్ క్రీమ్ ట్రీట్ ఇచ్చారు డిన్నర్ తర్వాత. సో అక్కడ ఎవరికి ఏం కావాలో అవి తీసుకొని ఐస్ క్రీమ్ కొంచెం సేపు బాగా ఎంజాయ్ చేసాము.
నౌ వి స్టార్టెడ్ టు గోదావరి. సో జస్ట్ అలా లాంగ్ డ్రైవ్‌లా వెళ్ళాం అంతే. మేమైతే ఎక్కడ ఆగలేదు. అండ్ ఇప్పుడైతే మేము ఆ శివలింగం ఉంటుంది కదా! ఆ ఘాట్ దగ్గరకైతే రీచ్ అయిపోయాం. మేమైతే దూరం నుంచే చూసాం. లోపలికి వెళ్ళలేదు. ఈ బ్రిడ్జ్ అది బావుంది కదా! ఆ రోజు ఫుల్ మూన్ డే అనుకుంటా. అండ్ ఎందుకు వెళ్ళలేదు అంటే ఇక్కడ పోలీసున్నారు కదా! లేట్ అయిపోయిందని లోపలికి ఎవరిని అలౌ చేయట్లేదు. అండ్ లోపల ఉన్న వాళ్ళని కూడా బయటికి వచ్చేయమంటున్నారు. సో, మై బ్యాడ్, నేను లోపలికి వెళ్ళలేకపోయాను. నెక్స్ట్ డే వెళ్ళాననుకోండి, అది వేరే విషయం. సో, అయిపోయిన తర్వాత కొన్ని వీడియోస్ అలా సెల్ఫీస్ తీసేసుకొని మేము మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయాం. బట్ కొంచెం అలా లైటింగ్స్ అండ్ రోడ్స్ అలా చూసుకుంటూ ఇంటికొచ్చేసాము. నాకు డాగ్స్ అంటే భయం. అలానే ఇష్టం కూడా ఉంది. మా మమ్మీ దగ్గర నుంచి వచ్చినట్టుంది. సో, మా మమ్మీ చూడండి, నా డాగ్ వచ్చిందని మళ్ళీ కార్ ఎక్కేస్తుంది. సో, నేను కూడా అటు ఎందుకే వెళ్ళలేదు. నాకు కొంచెం భయమేసింది. బట్ అది నన్నే ఫాలో అయ్యింది. సో, ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాం.